క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు. మహాగణుడు మహోన్నతుడు పరమనందు ఆసురుడైనటువంటి దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఎంతో ఆసక్తితో సిద్ధపడినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ సమయంలో పిలుపులకు రాసిన పత్రికలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటి అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. అయిననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. ఈ సమయంలో ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మనం పరిశీలన చేసేటువంటి వాక్య అంశం ఏంటంటే ఏ విధము చేతనైనను అనేటువంటి పౌలు మాట్లాడినటువంటి మాటను పరిశీలన చేద్దాం. ఈ వాక్యాన్ని గురించి ఆలోచన చేయవలసిన అవసరత ఆవశ్యకత మనకు ఎందుకు ఏర్పడతా ఉందంటే, దేవుడు తన యొక్క చిత్తాన్ని మానవుల పట్ల సంపూర్ణంగా ఆయన కలిగుండి దానిని బయలుపరుస్తూ సవివరంగా తెలియచేసినప్పటికీ దానిని అర్థం చేసుకునే విషయంలో, దానిని వెంబడించే విషయంలో దేవుడు ఆశించినటువంటి స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోవడం అనేటువంటిది బాధాకరమైన పరిస్థితి. కనుక ఇక్కడ క్రీస్తును ప్రకటించేటువంటి విధానంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి మొదటి శతాబ్దంలోనే. కనుక ఈ భేదాలు ఉన్నటువంటి పరిస్థితులను అన్నిటినీ కూడా పౌలు తన దృష్టికి వచ్చిన తర్వాత మాట్లాడుతూ కొందరు ఏ విధంగా ప్రకటిస్తూ ఉన్నారనే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. కొందరు అసూయ బుద్ధి చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ఈ చదవబడినటువంటి వచనాలను మనం గమనించినప్పుడు యేసుక్రీస్తును కొందరు అసూయ చేత కూడా ప్రకటించేటువంటి వారు ఆ మొదటి శతాబ్దంలో ఉన్నారని, కలహ బుద్ధి చేత ప్రకటించేవారు ఉన్నారని, మరికొందరు మంచి బుద్ధి చేత ప్రకటించేటువంటి వారు ఉన్నారని, మరికొందరు శుద్ధమైన మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారని, మరికొంతమంది అర్థం చేసుకుని ప్రేమతో ప్రకటిస్తూ ఉన్నారని దైవ గ్రంథంలో పౌలు తెలియజేస్తూ ఉన్నారు. దానిని విమర్శించేటువంటి దృష్టితో పౌలు చూడకుండా ఎవరు ఎలాగనో ప్రకటించినప్పటికీ క్రీస్తు ప్రకటించబడతా ఉన్నాడు అనేటువంటి ఆ ప్రకటన అనేటువంటి విషయాన్ని హైలైట్ చేయటం కోసం ఏమన్నాడు అంటే ఏ విధము చేతనైనను అనేటువంటి మాట ఉపయోగించాడు. కనుక ఈ మాటను ఆధారం చేసుకున్న చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎక్కడుంటే ఏంటి, ఎవరైతే ఏంటి, ఏ విధంగానైతే ఏంటి, ఏ సంఘమైతే ఏంటి, క్రీస్తును ప్రకటిస్తున్నామా లేదా, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నామా లేదా, క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా. కనుక క్రీస్తును వెంబడించటమే ప్రాముఖ్యము కానీ ఎక్కడుంటే ఏంటనేటువంటి మిగిలిన విషయాలన్నిటికీ మాటను ఆపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. పౌలు మాట్లాడినటువంటి ఉద్దేశము ఆయన క్రీస్తును చక్కగా ప్రకటించేటువంటి విధానం తెలిసిన తర్వాత ప్రకటించేటువంటి వారి మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాల గురించి మాట్లాడాడు. ఉదాహరణకు మనం గమనిస్తే పౌలు బర్నబాలు బాల్యం నుండి స్నేహితులని చరిత్రను బట్టి మనం తెలుసుకుంటాం. కానీ క్రీస్తు సువార్త ప్రకటించేటువంటి క్రమంలో మొదటి సువార్త ప్రయాణం ముగిసిన తర్వాత రెండవ సువార్త ప్రయాణం ప్రారంభం ముందులో వారిరువురికి తీవ్రమైనటువంటి వాదన జరిగింది. కనుక ఈ వాదన బట్టి ఏం చేశారు అంటే ఇద్దరు విడిపోయి 2 టీములుగా వాళ్ళు సువార్త ప్రకటన కొరకు వెళ్ళారు. ఈ వెళ్ళినటువంటి వాళ్ళు
ఒకవేళ పోటీతత్వంతో ప్రకటించి ఉండవచ్చును, లేక మరొక విధానంలో ప్రకటించి ఉండవచ్చును. అయితే వీళ్ళు వారి మనసులు కలవక వివాదాలతో ఉండి వేరువేరుగా వెళ్ళి ప్రకటిస్తున్నారు, కానీ వాస్తవానికి వాళ్ళు రెండు తెగలుగా విడిపోలేదు. ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రెండు తెగలుగా విడిపోలేదు, అనగా రెండు డినామినేషన్లుగా విడిపోలేదు. ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క ఆధ్వర్యంలోనే ఉండి, ఆయన అధికారం క్రిందనే ఉండి, అనగా ఆయన శరీరమును సంఘములో ఉండి వారు వేరువేరుగా వెళ్ళి వాక్యాన్ని ప్రకటించే ప్రయత్నం చేశారు. అలాగనే మరి కొంతమంది పౌలుని ద్వేషించేటువంటి వారు కక్షతో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఇది ఈ రోజున అనేకమైనటువంటి మతశాఖల వారు ఆలోచన చేసేది ఏంటంటే, ఎక్కడైతే ఏంటి, ఎవరైతే ఏంటి, ఏ సంఘం అయితే ఏంటి అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. దానికి దీనికి అసలు ఏ సంబంధం లేదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఖండితంగా నేను ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఈ పత్రిక వ్రాసేటువంటి సమయానికి ఏ విధము చేతనైనను అని పౌలు మాట్లాడేటువంటి సమయానికి భూమి మీద ఒక్క మతశాఖ కూడా లేదు. క్రీస్తు ప్రభు సంఘం మాత్రమే ఉన్నది. పౌలు ఈ ఉత్తరాన్ని కూడా క్రీస్తు ప్రభు సంఘానికి, అనగా ఫిలిప్పీ పట్టణంలో ఉన్న ప్రభు సంఘానికి మాత్రమే రాశాడు. పౌలు తన రెండవ సువార్త ప్రయాణంలో ఫిలిప్పీ పట్టణాన్ని దర్శించి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ఆ తర్వాత ఆయన ఇంచుమించు క్రీస్తు శకం 61 నుంచి 64 వరకు రోమా చెరసాలలో క్రీస్తు యొక్క సువార్త నిమిత్తం ఖైదీగా బంధింపబడ్డాడు. ఆ బంధింపబడినటువంటి కాలంలో జైల్లో నుంచి కొన్ని పత్రికలు సంఘాలకు రాశాడు. వాటిలో ఒకటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. దీన్ని కూడా జైలు పత్రిక అని పిలుస్తూ ఉంటారు. ఇంచుమించు 63 లేక 64 సంవత్సరంలో ఈ పత్రిక వ్రాయటం మనం గమనిస్తున్నాం. అప్పటికి భూమి మీద ఒక్క మతశాఖ అనేటువంటిది ఆవిర్భావం లేదు. కనుక ఇది క్రీస్తు సంఘానికి, క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వేరు భావాలుగా విడిపోయి వాక్యాన్ని ప్రకటించే వారిని ఉద్దేశించి చెప్పబడుతున్న మాటే తప్ప మతశాఖల వారు దీన్ని అసలు ఆపాదించుకునేటువంటి అవకాశమే లేని పరిస్థితి మొదట గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, దాన్ని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను, ఇక ముందుకు సంతోషిస్తానని చెప్పినటువంటి పౌలు ఎలా పడితే అలాగనా, ఎవరు పడితే అలాగనా ఏదో ఒక రీతిగా ప్రకటించాలనేటువంటి ఉద్దేశాన్ని ఎక్కడా చెప్పలేదు. కానీ నేటి దినాల్లో గమనించండి, వాక్యం ప్రకటించడం అనేటువంటి పని పెట్టుకుని నిలబడిన తర్వాత దానిలో తమ సొంత సాక్ష్యాలను గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు, తమ జీవిత గొప్పతనాల గురించి మాట్లాడేవారు ఉన్నారు, కల్పన కథలను చెప్పి మభ్యపెట్టేటువంటి వారు ఉన్నారు. అలాగనే బైబిల్ గ్రంథంలో వంశావళుల గురించి వాదాలు పెట్టుకుంటూ సమయ గడిపేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ సువార్త అంటే ఏంటి, దానికి దేవుడని ఒక పద్ధతి పెట్టాడా బోధించేదానికి అన్నదంటే పౌలు చాలా స్పష్టంగా తెలియజేశాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినప్పుడు కొరింథీలో ఉన్నటువంటి వారితో పౌలు విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునకు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. గమనించండి, నేను పంపించుడు తిమోతి ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత దేవుడు ఆయనకు అనుగ్రహించిన రీతిలో ఆయన బోధిస్తాడని చెప్పటం లేదు సుమా. మరి ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను ఏ విధంగా నడుచుకున్నానో, నేను ఏ విధంగా బోధ చేశానో ప్రతి సంఘములో దానినే అతడు వచ్చి జ్ఞాపకం చేస్తాడు అని అన్నాడు. అనగా సువార్త ప్రకటించేదానికి ఒక క్రమమైన విధానం అనేది ఉంది అని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలోని 14వ అధ్యాయము 40వ వచనం గమనించినట్లయితే సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగనీయుడి అని అంటాడు. జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క సంఘానికి, సువార్త ప్రకటనకి, దేవుని యొక్క పరిచర్యకు ఒక క్రమమైనటువంటి పద్ధతి అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరు పడితే వారు ఎలా పడితే అలాగనా, ఎట్లా పడితే అలాగనా సేవ చేసేదానికి దేవుడు ఒప్పుకోడు. అలాంటి పరిచర్యలను దేవుడు అంగీకరించడు. అందుకని పౌలు తన యొక్క పత్రికలో చాలా సందర్భాల్లో వీటిని ఖండిస్తూ ఉంటాడు. మొదటగా సువార్త అంటే ఏంటనే విషయాన్ని గురించి పౌలు తెలియజేశారు.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం గమనించినట్లయితే పౌలు సువార్త అంటే ఏంటి, దానిని ఉపదేశ రూపం అంటారని, అలాగనే సువార్త అంటారని, దానిని గట్టిగా మనం పట్టుకుంటేనే రక్షణ పొందువారమై ఉంటామని మాట్లాడుతూ ఆ సువార్తకు ఒక నిర్వచనాన్ని తెలియజేశాడు. దానిని సువార్త అన్నాడు, తర్వాత ఉపదేశ క్రమము అన్నాడు, తర్వాత నాకు ఇయ్యబడిన ఉపదేశము అని చెప్పాడు. ఈ మాటల్లో మనం ఏం గమనిస్తాము అనంటే 15వ అధ్యాయం 3వ వచనంలో నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది సువార్త అని, ఉపదేశ క్రమము అని, అలాగనే దానిని లేఖనములు అని, ఈ విషయాలన్నీ కూడా పౌరులు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక సువార్త అని అంటే దేవుని పక్షంగా నిలువబడి మనకు తోచిందేదో మాట్లాడటం సువార్త కాదు, మన గురించి మనం చెప్పుకోవటం సువార్త కాదు, దేవుడు మన జీవితాల్లో చేసిన మేలుల గురించి బాహాటంగా వాక్యం కంటే ఎక్కువ మాట్లాడుకోవటం సువార్త కాదు. అలాగని చెప్పేటువంటి అవసరత ఉంటే పౌలు జీవితమే ఒక పుస్తకం అవుతుంది, పేతురు యొక్క జీవితం పెద్ద గొప్ప గ్రంథం అవుతుంది. కానీ వాళ్ళు దేనికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క మరణము, సమాధి, పునరుత్థానం గురించినటువంటి వార్త ప్రకటించేదానికి దేవుని చేత అపాయింట్ చేయబడ్డారు వీరు. కనుక వీరు ఏదైతే అప్పగించారో దానినే ప్రకటించి దేవుని యొక్క పరిచర్యను కొనసాగించారు తప్ప తమ సొంతది ప్రకటించేటువంటి ప్రయత్నం చేయలేదని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని యేసు ప్రభు వారు తన శరీరధారి గుండి పరిచర్య చేసిన దినాల్లో కూడా మనం గమనిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదును అని మాట్లాడారు. ఎవరు వీళ్ళు? దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి వాళ్ళే, అలాగే ఆయన నామాన్ని బట్టి అద్భుతాలు చేసినటువంటి వాళ్ళే, దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి వాళ్ళే, అనేకమైన ప్రవచనాలు చెప్పినటువంటి వాళ్ళే. వీరందరినీ ప్రభువారు ఏమంటారట? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని చెప్తానన్నారు. అంటే ఎందుకు వీళ్ళు చేసే పని అక్రమమైంది అనంటే దేవుడు ఒక క్రమమైన నిర్దిష్టమైన విధానాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. దానిని ఫాలో అవ్వకుండా తమ ఇష్టానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క నామాన్ని ఉపయోగించుకొని తమ స్వలార్థపూరితమైనటువంటి పనులు చేసుకుంటూ ఉన్నారు కనుక అలాంటి వారిని ఏమంటున్నాడు అంటే అక్రమము చేయవారులారా అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే మనం చేసేటువంటి పరిచర్య క్రమమైనటువంటి విధానంలోనే ఉందా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగనే మనం మరొక వాక్య భాగాన్ని గమనించినట్లయితే దేవుడు తెలియచేయలేదు అనేటువంటి ఒక దాని గురించి నాకు ఇది అనిపించింది అని నేను అంటాం కానీ, ఇలాగని ఇది ఉండవచ్చును అని దాని గురించి అభిప్రాయపడటం కానీ, ఇవన్నీ వాక్య సంబంధమైన విషయాల గురించి మనకు తగనటువంటి పనులు అని గుర్తించాలి. ఎందుకు అంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము అంటాడు. అంటే దేవుడు తనను నమ్మేటువంటి వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్న వాగ్దానం చేశాడు. ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి వ్యక్తులు, పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో బ్రతికేటువంటి వ్యక్తులు, ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వారు ఏం చేస్తారట? తమకు అనుగ్రహించబడినటువంటి దానిని బట్టి క్రమముగా నడుచుకునే ప్రయత్నం చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి క్రైస్తవ సంఘాలలో క్రమము అనేటువంటిది ఎక్కడుంది? ఏ విషయంలో ఒక క్రమాన్ని పాటిస్తూ ఉన్నారు? ఒక పేరు కలిగిన సంఘానికి ఒక పద్ధతి, మరొక పేరు కలిగిన సంఘానికి మరొక పద్ధతి, మరొక పేరు కలిగిన సంఘానికి మరొక పద్ధతి. ఇది విమర్శించడానికి మాట్లాడట్లేదు సుమా. అంటే క్రమము అనేటువంటిది ఏకరీతిగా ఉంటుంది తప్ప దేవుని వాక్యాన్ని బట్టి సంఘానికి ఒక క్రమం అనేటువంటిది వాక్యములో లేని సంగతి. కనుక దాన్ని మనం గుర్తించి వాక్యానుసారమైన క్రమం ఉంటే దాన్ని వెంబడించాలి. వాక్యానుసారంగా లేదు అని అనుకుంటే దాన్ని తిరస్కరించవలసినటువంటి కఠిన నిర్ణయాన్ని కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది.
అందుకని ఆత్మానుసారంగా మనం నడుచుకునే వాళ్ళమా, అయితే క్రమంగా నడుచుకుందాము అని తెలియజేస్తా ఉన్నాడు. గమనించండి, క్రమంగా నడుచుకోవడం అంటే ఏమిటి? ఆది అపోస్తులు వారి యొక్క ఆరాధన కార్యక్రమాలు ఎలా కొనసాగించారు, సువార్త పరిచర్యని ఎలాగ చేశారు, అలాగే సంఘ కార్యక్రమాలను వాళ్ళు ఏ విధంగా కొనసాగించారు, సంఘం పరిపాలన చేసేదానికి ఎలాంటి క్రమాన్ని ఏర్పాటు చేశారు, ఇవన్నీ దేవుడు తన గ్రంథంలో చెప్పలేదా? మా సంఘానికి ఈ రూల్ ఉందండి, మా సంఘానికి ఇలా ఉంటుందండి, మేమైతే అలా చేస్తామండి, ఇలా ఎక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్నాడో? ఇవన్నీ మానవులు తమ యొక్క గొప్పతనం కొరకు మాట్లాడుకునేటువంటి మాటలు కాదా? ఆలోచించండి. కనుక మనం ఆలోచించేటప్పుడు దేవుడు ఎంతవరకు అయితే మనకు తెలియజేశారో, ఎంతవరకు అయితే అనుగ్రహించారో దానిని బట్టి మనం క్రమంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది తప్ప మనం కొన్నిటిని కల్పించి చేర్చి ఉన్నదాన్ని తీసివేసేదానికి మనకు హక్కు లేదు అనే వాస్తవాన్ని గ్రహించాలని కోరుతూ ఉన్నాను. అలాగే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందాము. గమనించండి, లభించినటువంటి దాన్ని అంటే దేవుడు బయలుపరచిన దాని గురించి, దేవుడు మాట్లాడే దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడేదానికంటే దేవుడు దేని గురించి అయితే బయలుపరిచాడో, ఏ విషయాలు వ్యక్తం చేశాడో వాటి విషయంలో క్రమంగా నడుచుకుంటే మొదట చాలును. ఇలాగన క్రమమైనటువంటి విధానాన్ని ఫాలో అవ్వకుండా మనము మన యొక్క జీవితాల్లో, మన పరిచర్యల్లో, మన విశ్వాస ప్రయాణంలో రకరకాలైనటువంటి పోకడలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలను పురమాయిస్తూ వాటిని కల్పిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని మనం తిరస్కరిస్తూ ఉంటే అది ఏ విధంగా దేవుని క్రమం అవుతుంది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకు అని మనం గమనించినట్లయితే దేవుడు మానవులు చేసే ప్రతి దానిని అంగీకరించేదానికి సిద్ధంగా లేడు. జాగ్రత్తగా గమనించాలి. మొదట నోవాహును ఓడ కట్టమని చెప్పిన అతను ఏ కర్రతో కట్టాలో కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. రెండవది, ఎలాంటి ప్లాన్తో కట్టాలో కూడా దేవుడే ప్లాన్ ఇచ్చాడు. మూడవది, ఎన్ని అంతస్తులు కట్టాలో, ఎక్కడ కిటికీ, ఎక్కడ దర్వాజా, ఎక్కడ ఏ కానా పెట్టాలో, అర్రలు పెట్టాలో మొత్తం కూడా దేవుడు దాన్ని చూపించాడు. అలాగనే నోవాహు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ క్రమము చొప్పున సమస్తము చేశాడు కనుక ఆ గొప్ప విపత్తులో నుంచి నోవాహు తన కుటుంబం వారు రక్షించబడినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగనే ఇశ్రాయేలును నడిపించేటువంటి క్రమంలో మోషే ద్వారా దేవుడు నిర్గమకాండం 25వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే ఇశ్రాయేలీల మధ్యన దేవుడు నివాసం ఉండేదానికి ఒక నివాస స్థానముగా ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసేదానికి కూడా మందసము ఏ కొలతలో ఉండాలి, అది ఏ కర్రతో చేయబడాలి, ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, దాన్ని ఎక్కడ ఉంచాలి, దాని దగ్గరికి ఎవరు పోవాలి, ఆ మందసం పక్కన ఏం పెట్టాలి, పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, ఆవరణంలో ఏముండాలి, ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నిలువ ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఈ విధానాలన్నీ కూడా దేవుడు సమస్తాన్ని మోషేకు తెలియజేయించి చేయించాడు. అలాగను కాకుండా మాకు ఇక్కడ అడవిలో ఏం దొరుకుతాయ్యా, మాకు దొరికిన కర్రతో చేస్తాము అంటే దేవుడు అంగీకరించే పనేనా? లేక మా వాళ్ళకు వచ్చినట్టుగా మాత్రం మేము చేసుకుంటూ పోతాము అంటే దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయండి. అలాగనే దేవుడు చెప్పేటువంటి ప్రతి ఆజ్ఞ కూడా ఒక నిర్దిష్టమైన క్రమం ఉంది. ఆ క్రమాన్ని విడిచిపెట్టి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతూ మేము క్రమంగా ఉంటున్నాము, మాకు ఒక పద్ధతి ఉంది, మాకైతే ఇలాగండి, మేమైతే అలా చేస్తామండి అని మనం ఎన్ని కార్యక్రమాలు రూపొందించినా, ఎన్ని కొత్త కొత్త డిజైన్లు చేసినా, ఎంత ఆర్భాటంగా మనం లోకంలో చలామణి అయినా అవన్నీ కూడా దేవుడు పరీక్షించేటువంటి దినాన అగ్ని చెత్తను కాల్చివేసినట్లుగా సమస్తము కూడా నాశనం అయిపోతాయని మనం గుర్తించాలి. అలాగనే సంఘాన్ని ఏర్పాటు చేసే క్రమంలో కూడా దేవునికి ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంది. అది ఎలాగన ఏర్పాటు చేయాలో ఒక క్రమాన్ని దేవుడు ముందే ఏర్పాటు చేసుకున్నాడు. అది క్రీస్తు ప్రభు ద్వారా ఏర్పాటు చేయాలని, క్రీస్తు ప్రభు తన రక్తంతో దాన్ని కట్టాలని, ఆయనే దానికి పునాదిగా ఉండాలని, ఆయనే దానికి మూలరాతిగా ఉండాలని,
ఆయన పైన ఇది కట్టబడాలన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు ఎప్పుడో అనాదిలోనే కలిగి ఉంటే ఆ కలుగున్నటువంటి ఆ సంకల్పాన్ని యేసుప్రభు లోకానికి వచ్చి నెరవేర్చి సంఘాన్ని కట్టి అది నా శరీరమని, అది ఆత్మ సంబంధమైన ఇల్లు అని, ఎవరైతే దీనిలో ఉంటారో వారు నా ద్వారా పరలోకం వస్తారు అని యేసుప్రభు మాట్లాడుతూ ఉంటే, ప్రభువారు క్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఆదిమ సంఘాన్ని విడిచిపెట్టేసేసి ఆ సంఘంలో ఉన్నవారు ఎవరో బలహీనతలు కలిగి ఉన్నారని, ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలయ్యో అవి మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి అని మనం సొంతంగా ఏర్పాటు చేసుకుని వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఆదిమ సంఘంలో లోపాలుంటే దేవునికి తెలుసును, వాటన్నిటిని సరిచేశాడు. ఏ ఒక్కదాన్ని దేవుడు సమర్థించలేదు. అందుకే కొరింథీయుల పత్రికలో మనం గమనిస్తే మొదటి పత్రిక అంతా సంఘంలో ఉన్నటువంటి సమస్యలే. ఫిలిప్పీ పత్రికలో కూడా సమస్యలు ఉన్నాయి, అలాగనే కొలసీ పత్రికలో సమస్యలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఏ ఏ సంఘంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి దేవుడు తెలియజేశాడు. వాటన్నిటిని ఆయన సరి చేసుకుంటాడు. ఆయన చేసిన పనికి వంక పెడుతూ ఆయన సరిచేయలేనటువంటి తప్పులే జరిగిపోతూ ఉన్నాయని, నేనేదో కొత్త కట్టడాన్ని కడతాను అని చెప్పేటువంటి ఆలోచనలో దేవుని క్రమమా? ఒక్కసారి ఆలోచించండి. దాన్ని దేవుడు ఏమంటాడంటే అక్రమము అని అంటాడు. అంటే దేవుడు చెప్పినటువంటి క్రమంలో వెళ్లకుండా మనం సొంతం చేస్తే దాన్ని అక్రమం అంటాడు. కాబట్టి ఒకవేళ అలా అక్రమంగా చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గమనించినప్పుడు మనం ఎలా స్పందించాలి? ఒకసారి ఒక వాక్య భాగాన్ని చదువుదాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక, జాగ్రత్తగా గమనించండి, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. గమనించారా? పౌలు ఒక ఉపదేశ క్రమాన్ని దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి దాన్ని ఒక క్రమంగా నేను మీకు బోధించాను. నేను బోధించిన దాన్ని తిమోతి వచ్చి మీకు జ్ఞాపకం చేస్తాడు. అలాగే ప్రతి సంఘంలో ఎలా నడుచుకోవాలో, ప్రతి స్థలంలో ఏ విధంగా మీరు క్రమాన్ని కలిగి ఉండాలో వాటన్నిటిని తెలియజేసినటువంటి పౌలు ఈ తెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి కొంతమంది తప్పుడు బోధ చేసేటువంటి వారిని, పౌలు యొక్క బోధను తిరస్కరించి వేరే దారిలో వెళ్ళేటువంటి వాళ్ళ గురించి ఏమంటా ఉన్నాడు గమనించండి. మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలా? అంటే దాని అర్థం ఏంటండి? మేము ఏదైతే నేర్పించామో అది దేవుని యొక్క బోధ, అది క్రీస్తు యొక్క బోధ, అది పరిశుద్ధాత్మ చేత మాకు అప్పగించబడి ప్రకటించబడినటువంటి బోధ. దాన్ని దేవుడు వ్రాయించాడు. ఇది కాకుండా ఇంకా ఏదైనా వేరే బోధ బోధించేటువంటి వాళ్ళు ఉంటే అలాంటి వారిలో నుంచి మీరేం చేయాలి? తొలగిపోవాలి. 7వ వచనం, ఎలాగూ మమ్మను పోలి నడుచుకున్న వలన మీకే తెలియను, మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు. గమనించండి, పౌలు అంటున్నాడు మేము అక్రమంగా నడుచుకున్న వాళ్ళం కాదు, వాక్యాన్ని బట్టి క్రమంగా నడుచుకున్నటువంటి వాళ్ళం. కనుక మమ్మల్ని పోలి నడుచుకోవాలి, మా యొక్క క్రమాన్ని మీరు అనుసరించాలి. దేవుని యొక్క వాక్య పరిధిలో ఉంటే అప్పుడు ఆత్మను అనుసరించి మనం నడిచిన వాళ్ళం అవుతాం. ఎవరి దారులు వాళ్ళు వేసుకొని, ఎవరి పద్ధతులు వాళ్ళు ఏర్పాటు చేసుకుని మేము ఆత్మచేత నడిపించబడుతున్నాం, మేము క్రమంగా ఉంటాము, మేము చాలా భక్తిగా ఉంటాము, మేము చాలా నీతిగా ఉంటాము, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన స్వరక్తం ఇచ్చుకున్న సంఘం కంటే మాదాన్నే దేవుడు తీసుకెళ్తాడని ఈ అబద్ధాలు చెప్పి ఎంతవరకు ప్రజలను మోసం చేసేది? ప్రజలారా గమనించండి, ఇలాంటి మాటలు విని మనల్ని మనం మోసం చేసుకోకూడదు. మీరు గమనించండి, లోకంలో కూడా దుర్మార్గులు దోచుకునే వాళ్ళు కూడా గొప్ప గొప్ప బిల్డింగులు కడతారు. నీతిగా యథార్థంగా నడుచుకునే వాళ్ళు కూడా మంచి మంచి భవంతులు కడతారు. ఈ రెండిట్లో దేనిలో సంతోషం ఉంటుంది? దేనిలో పరిశుద్ధత ఉంటుంది? ఏది శాశ్వతంగా ఉంటుంది? ఏది ఆశీర్వాదకరంగా ఉంటుందో మనకు తెలుసును. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి క్రమముగా మనం నడుచుకుని వెళితే ఆ జీవితమైన సంఘమైన దేవునికి మహిమకరంగా ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. వాక్యాన్ని పక్కన పెట్టి, క్రమాన్ని పక్కన పెట్టి మన సొంత పద్ధతులను క్రియేట్ చేసి మన గొప్పతనాన్ని చాటుకోవాలని మనం చేసేటువంటి పరిచర్య అంతా కూడా అది ఖచ్చితంగా నాశనం చేయబడుతుంది. దానిలో నుంచి అక్రమమైన మరొక విధానం పుట్టుకొచ్చి
అది ఇంకా విస్తరించేదానికి అవకాశం ఉంది. గమనించండి. కనుక పౌలు చెప్పినటువంటి మాట ఏ విధము చేతనేను అనేటువంటి మాట క్రీస్తు ప్రభు సంఘంలో ఉండి ఒకవేళ మనసు కలవకపోతే దాన్ని అలాగన మీరు సమర్థించుకునే ప్రయత్నం కాకుండా దాన్ని మీరు తప్పు ఒప్పుకొని సరిచేసుకుంటూ ప్రయత్నం చేస్తూ క్రీస్తును ప్రకటించండి. అనగా ఆయన చనిపోయాడని, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని, ఆయన ద్వారే పాపక్షమాపణ కలుగుతుందని, ఆయనే పరలోకానికి మార్గమైనటువంటి విషయాన్ని ప్రకటించండి. అలా ప్రకటిస్తున్నందుకు నేను సంతోషిస్తా ఉన్నాను అన్నాడు తప్ప ఎవరికి వాళ్ళు విడిపోయి ఇష్టానుసారంగా వెళ్ళిపోతే నేను సంతోషిస్తానని పౌలు ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, మనము క్రమమైన మార్గంలోనే ఉన్నామా? క్రమమైన బోధనా పద్ధతుల్లోనే ఉన్నామా? వాక్య క్రమంలో ఏర్పాటు చేయబడిన సంఘంలో ఉన్నామా? అలాగనే దేవుడు పరిశుద్ధాత్మలు బయలుపరిచిన ఆత్మానుసారమైన మార్గంలోనే ఉన్నామా? ఉంటే మరింత క్రమంగా నడుచుకునే దానికి దేవుడు మనకి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి క్రమంలో లేకుండా నేను వెలపట ఉన్నాను, వాక్యానికి వేరైనటువంటి క్రమంలో నేను లోక మర్యాద చొప్పున వెళుతున్నాను అని నీకు అర్థమైతే వెంటనే అలాంటి పరిస్థితుల నుంచి తప్పించబడి క్రమమైన మార్గంలోకి వచ్చేదానికి మరి ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఈ సమయంలో మేము ఏ విధము చేతనైనాను అనేటువంటి మాట మీ వాక్య పరిధిలో ఉండి చేసేటువంటి పరిచర్య గురించి మాట్లాడబడుతుందో తప్ప మీ యొక్క వాక్యానికి వేరుగా ఉండి ఎవరి ఇష్టానుసారంగా వారు చేసేటువంటి పరిచర్య గురించి కాదని మేము నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఈ లోకంలో మా చుట్టూ క్రమము కానటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి. మీ యొక్క లేఖనానుసారమైన పద్ధతుల్లో లేనటువంటి సంఘములుగా పిలువబడుతున్న శాఖలు కోకొల్లుగా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా తండ్రి మరి దేవుని యొక్క వాక్యము కంటే మనుషుల యొక్క అభిప్రాయాలు, మనుషుల యొక్క ఉద్దేశాలు బాహాటంగా ప్రకటించబడతా ఉన్నాయి. ఇవి ఎంత ప్రమాదకరమైందో మరి తెలిసినప్పటికీ వాటిని సరిచేసుకునే స్థితిలో ఉంటుండగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. యోగ్యమైనటువంటి మంచి మనసు కలిగి ఫలించగలిగేటువంటి స్థితి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యానికి లోబడి క్రమంలోనికి వచ్చి వారి జీవితాలను పరలోక సంబంధమైన మార్గంలో నడిపించుకునే దానికి సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. స్థానిక సంఘాలను మీరు దీవించండి. ఈ వాక్యం ద్వారా ఎవరైతే మరి ప్రార్థన అవసరంతో కోరుతున్నారో ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్న దయతో జ్ఞాపకం చేసుకుని ప్రతి విధమైన సహాయం అనుగ్రహించి మీ కృపలో ఆశీర్వదించమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పటివరకు వాక్యాన్ని అందించిన సోదరులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరాలు మాతో పంచుకోండి. మా అడ్రస్ క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభువు వాక్యము, సహోదరులు ఎం కరుణాకర్ గారు, పెదపేట, బేతవోలు, గుడివాడ. పిన్ నెంబర్ 521301. మా ఫోన్ నెంబర్ 9336804042. లేని దేవుడు, సత్యమైన దేవుడు, సాటి లేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.